అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అన్నప్పుడు 243Kనా 243ZAనా లేదా 324 ఏ మరియు బీనా అన్నప్పుడు అసలు ఎమ్మెల్యే అనేది దేని కిందకి వస్తుంది అంతే లేక, లేదా ఒక్కోసారి ఎగ్జామ్లో 243 అనే సిరీస్ కూడా ఇవ్వకుండా కొంత కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉందండి. ఇట్లా కూడా ఇవ్వచ్చు, అంటే ఇది ఇస్తే దగ్గరగా ఉన్నట్టు, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ 243K, బి ఆర్టికల్ 247, సి ఆర్టికల్ 324, డి ఏ మరియు బి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు అభ్యర్థి కే అనే ఆర్టికల్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే అనేవాడు రాష్ట్రంలో ఉంటాడు కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆన్సరు ఆర్టికల్ 324 అవుతుంది. ఎందుకు అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏది అంటే స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలండి. అంతేగాని ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. దానికి రాష్ట్రానికి సంబంధం లేదు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల విధానసభల సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళ ఎన్నికలన్నీ నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధం ఉండదు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహిస్తుందేమో అని అనుకోకూడదు. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నిబంధన 243K 243ZA ఎన్నికల సంఘానికి సంబంధించి. నెక్స్ట్ 73, 74 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి నిర్ధారించిన మేరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే దేశం అంతా వర్తించవు. రాష్ట్రపతి ఎక్కడ వర్తిస్తాయని చెప్తాడో అక్కడ దాకే వర్తిస్తాయి అని మనం గమనించాలి. అయితే దీనికి కూడా ఒక నిబంధన ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి నిర్ధారించిన మేరకే వర్తిస్తాయి అని తెలియజేస్తున్న నిబంధన ఏది? దాన్ని మనం వర్తింపు అని చెప్తాం. వర్తింపు అంటే ఏ ప్రాంతాలకు వర్తిస్తాయి అది సీరియల్గా మళ్ళీ దీనికి కంటిన్యూషన్ 243L 243ZB ఇది వర్తింపు. రాష్ట్రపతి నిర్ధారించిన మేరకు మాత్రమే 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తిస్తాయి. మరి ఎవరికి ఎగ్జామ్లో ఏమడగవచ్చు అంటే ఏ ప్రాంతానికి వర్తించవు, ఏ ప్రాంతానికి వర్తిస్తాయని అడగవచ్చు. దేశంలో ఉండే ఏ ప్రాంతాలకు వర్తిస్తాయో వ్యక్తులు తెలుసుకోవడం అవసరం లేదు. ఇక్కడ ఒక అభ్యర్థి ఏ ప్రాంతాలకు వర్తిస్తాయో తెలుసుకోవాలంటే చాలా రిస్క్. కాబట్టి ఎక్కడ వర్తించవో తెలుసుకుంటే మిగతా అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయని అర్థం. సో కాబట్టి అది ఏ ప్రాంతాలకు వర్తించవో తెలియజేసే నిబంధనలు కూడా ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తించబడని ప్రాంతాలు అంటే మినహాయింపు ప్రాంతాలని అర్థం. ఆ మినహాయింపులు సంబంధించి కూడా ఒక నిబంధన ఉందండి. అది మినహాయింపులు లేదా మినహాయింపు. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు కొన్ని ప్రాంతాలకు వర్తించవు. ఆ వర్తించిన ప్రాంతాలే మినహాయింపు. దానికి సంబంధించిన నిబంధన ఏది అంటే 243M 243ZC ఇది మినహాయింపు. మినహాయింపు గమనించండి. ఎక్కడ వర్తించవు అన్నప్పుడు ఆ ప్రాంతాలు మనకు తెలియాలి. ఎక్కడెక్కడ వర్తించవు అంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వర్తించవు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా, అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతం, మొత్తం మణిపూర్ మొత్తం వెస్ట్ బెంగాల్ కాదండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు, క్లియర్. వెస్ట్ బెంగాల్లో ఇంకా స్పెసిఫిక్ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ జిల్లాకు వర్తించవు. అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు కూడా ఈ రిజర్వేషన్ అంటే 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు వర్తించవు. అదండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇవి మినహాయింపులని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతాలకు వర్తించవండి. సో ఇట్లా మనకి ఎక్కడ వర్తిస్తాయి ఎక్కడ వర్తించవు అనే సమాచారం మనం చూసుకున్నాం. ఇక్కడ ఇంకా ఈ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు ఏ రాష్ట్రమైనా సరే ఎప్పుడైతే అమల్లోకి తీసుకొస్తుందో అలా అమల్లోకి తెచ్చుకున్న తర్వాత అవి అమలు అయిన తర్వాత రాష్ట్రం అంతకుముందు చేసిన చట్టాలు ఏమన్నా ఉంటే అవి ఇక్కడ అప్లై కావని మనం గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది. 1959 నుంచి మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులు అమలవుతూ ఉన్నాయి. అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది.
ఒకవేళ 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏదైనా ఒక విషయాన్ని మనం కొత్తగా చేర్చుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ 73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాన్ని సవరించుకోవాలి. అలా సవరించుకోవాలి అని తెలియజేస్తున్న నిబంధన కూడా మనకుందండి. నెక్స్ట్ అదే 243N. ఇక్కడ 243 సిరీస్లో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 243C తర్వాత 243ZC తర్వాత ఏం రావాలి? ZD రావాలి. వాస్తవానికి మనం వరుసగా గమనిస్తూ వస్తున్నాం కాబట్టి. కానీ ZD అనేది ఇంతకు ముందు మనం 73, 74 రాజ్యాంగ సవరణలో ఒక టేబుల్ మాట్లాడుకుంటూ జిల్లా ప్రణాళిక కమిటీ 243ZD, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ 243ZE అనే నిబంధనలు రాశాం. అంటే ZD అనేది ఆల్రెడీ ఒక నిబంధన వేరే దానికి ఉంది అంటే ఇక్కడ అది ఆ సీరియల్ రాదు. ఇక్కడ ZE కూడా ఉంది అన్నప్పుడు DE రెండు మినహాయిస్తే ఏం రావాలి? ఇక్కడ ZF. ఈ ZF ఏం చెప్తుంది అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా సరే అంతకుముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చట్టాలు చేసి ఉంటుందో ఆ చట్టాలు దీనికి అనుగుణంగా మార్చాలి. మార్చకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న చట్టాలన్నీ కూడా దీనికి అనుగుణంగానే మారిపోతాయి. అంటే అక్కడ ఉన్నవి ఏమన్నా దీనికి వ్యతిరేకంగా ఉంటే అవి రద్దయిపోతాయని అర్థం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్లాస్క్లో మనకి ఒక 10 కప్పుల టీ తీసుకొచ్చిన తర్వాత ఆ 10 కప్పుల టీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దాంట్లో ఒక పావు కప్పు టీ మిగిలింది అనుకోండి. మళ్ళీ ఇంకొక 10 కప్పులు కాఫీ తీసుకొచ్చాం అనుకోండి. రెండవసారి తెచ్చిన తర్వాత దాంట్లో కొంత టీ మిగిలినప్పటికీ కూడా అది కాఫీగా మారిపోతుంది. అంతే కదా, దాన్ని కాఫీ అంటాం. అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏమైనా చట్టాలు ఉంటే అవి దీనికి అనుగుణంగా ఉంటే ఉంటాయి, లేదంటే అవి అక్కడితో వాటి ఉనికి ఉండదు అని గమనించాలి. ఇది 243N, 243ZF అని గమనించాలి. ఇంకా 243N, 243ZF తర్వాత నెక్స్ట్ ఏముంది? 243O, 243ZG. 243O, 243ZG ఏం చెప్తుందంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వీటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు కానీ ఇంకెవరు కానీ జోక్యం చేసుకోకూడదు. అంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నికా ప్రక్రియ ప్రారంభమైంది. అలాంటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత వీటి వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని చెప్తున్న నిబంధన 243O, 243ZG. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అనుకుందాం. అలా ప్రారంభమైన తర్వాత ఒక సర్పంచ్ అభ్యర్థి మీద ఎవరికైనా ఒక ఆబ్జెక్షన్ వచ్చి ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్న పలానా ఎక్స్ అనే వ్యక్తి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను ఇలా పోటీ చేయడానికి అర్హుడు కాదు అని కంప్లైంట్ రేస్ చేయాల్సి వస్తే అది ఎలక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు రేస్ చేయకూడదు. ఎలక్షన్ ప్రక్రియ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రేస్ చేయాలి. ఇది 243O, 243ZG ప్రకారం స్థానిక ప్రభుత్వాల విషయంలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా ఈ నిబంధన ఉందని గుర్తుంచుకోవాలి. అంటే వన్స్ ఒకసారి ఎలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయే వరకు దాంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదండి. ఎందుకంటే మనం గతంలో ఒకసారి గమనించాం, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి మనకి శోభా నాగిరెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఎలక్షన్ ప్రచారంలో మరణించడం జరిగింది. మరి అక్కడ ఎన్నిక జరిగిందా లేదా అంటే ఎన్నిక జరిగింది. వ్యక్తి లేనప్పుడు మరి ఎలా ఎన్నిక జరుగుతోంది అంటే ఆ ఎన్నికలో ఆ పోటీ చేసిన ఆమె గెలవాలని లేదు కదా, మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు కదా పోటీదారులు. అలాంటప్పుడు ఇంకెవరైనా గెలవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాని వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఇది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించైనా అంతే, రాష్ట్ర ప్రభుత్వం అయినా అంతే, కేంద్ర ప్రభుత్వం అయినా అంతే. కాబట్టి ఇది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దీంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు అని చెప్తున్న నిబంధనలు 243O, 243ZG. ఈ 243ZG తర్వాత ఇంకా రాయాలంటే ఏం రాయాలి? 243ZH. కానీ స్థానిక ప్రభుత్వాలు ఇక్కడితో అయిపోయినాయండి. 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన నిబంధనలు పూర్తయినాయి కాబట్టి ఇక మళ్ళీ ZHలోకి వెళ్ళామనుకోండి, అది మళ్ళీ సహకార సంఘాలు 9B అని కొత్తగా చేర్చబడ్డ అంశం కాబట్టి అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మనం 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఈ నిబంధనని గుర్తుంచుకున్నాం. మీరు మొత్తం మీద గమనించినట్టయితే ఇవి ఒక్కొక్క 12 ఆర్టికల్స్ ఇక్కడ, 12 ఆర్టికల్స్ ఇక్కడ, 24 ఆర్టికల్స్. 24 ఆర్టికల్స్ సంబంధించి ఈ మొత్తం 12 పదాలు, 12 విషయాలు గుర్తుంచుకున్నట్టయితే 24 × 5
దాదాపుగా భిన్నమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. 60-70 ప్రశ్నలకు సునాయాసంగా సమాధానం రాయొచ్చు. కాకపోతే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక అభ్యర్థి ఒక సీరియల్గా ప్రయత్నం చేసినట్టయితే ఒక 10-15 నిమిషాలు టైం ప్రైమరీగా సరిపోతుంది. కాకపోతే అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం. గ్రూప్ 2 సిలబస్లో మనకి 3వ చాప్టర్లో ఉన్నది సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు వాటి అమలుని మాత్రమే ఉందండి. అంటే గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు చూసాం. ఇవి కాకుండా అంటే 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ఈ విషయాలన్నీ కాకుండా మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఉన్న సమాచారం కూడా మనం ఒక సాధారణ అవగాహన కోసం తెలుసుకోవాలి. సిలబస్లో స్పెసిఫిక్గా ఈ విషయాలు ఇవే అని స్ట్రెస్ చేయలేదు, కానీ దీంట్లో కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ కూడా కవర్ అవుతాయి కాబట్టి గ్రామ సభ లాంటిది కనుక సంబంధం ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. స్థానిక ప్రభుత్వాల్ని మనం గమనిస్తే స్థానిక ప్రభుత్వాలు 2 రకాలండి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనకి పై స్థాయిలోనేమో జిల్లా పరిషత్తు, మధ్య స్థాయిలో మండల పరిషత్, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ. పట్టణ స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ మనకు రెండు రకాలండి. దాంట్లో ఒకటేమో పై స్థాయిలో ఉండేవి మున్సిపల్ కార్పొరేషన్స్, కింది స్థాయిలో ఉండేది మున్సిపాలిటీలు. మనం స్థూలంగా గమనిస్తే స్థానిక ప్రభుత్వాలు ఈ విధంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేవి, అంటే అక్కడ గ్రామము కాకుండా పట్టణం కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు ఏంటి అంటే అవి నగర పంచాయతీలు. నగర పంచాయతీలు. సో ఇవి ఒకసారి ఒక్కొక్క దాని గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనం గ్రామ పంచాయతీ నుంచి ఒక్కొక్క అంశం గురించి పరిశీలిద్దాం. గ్రామ పంచాయతీ. సాధారణంగా గ్రామ పంచాయతీ అంటే ఒక 500 మంది ఓటర్లు ఉంటే దానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందండి. కానీ ఏజెన్సీ ఏరియాల్లో అయితే ఒక 250 మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో 250 మంది ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ ఉంటుంది. మామూలుగా 500 మంది ఓటర్లు ఉంటే గ్రామ పంచాయతీ ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందా అంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని లేదండి. కొన్ని హ్యామ్లెట్ విలేజెస్ కూడా ఉండవచ్చు. అంటే 2-3 గ్రామాలు కలిపి కూడా ఒకసారి గ్రామ పంచాయతీ ఉండవచ్చు. మనకి ఈ గ్రామ పంచాయతీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే గ్రామ పంచాయతీలో మనకి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, సర్పంచ్. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎవరు సభ్యులు అంటే గ్రామంలోని ఓటర్లందరూ అని అనకూడదు. గ్రామంలోని ఓటర్లందరూ ఎక్కడ సభ్యులు అంటే గ్రామ సభలో సభ్యులు, గ్రామ పంచాయతీలో సభ్యులు కాదు. ఈ గ్రామ పంచాయతీని ఒకసారి మనం పరిశీలిస్తే ఒక గ్రామం మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు